తెలంగాణ రాష్ట్ర ప్రజా ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అంటే అన్ని కులాలలో పేద ప్రజలు ఉన్నారు. అన్ని కులాలలో పేద ప్రజలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం అంటేనే ఒక పేదరికం అంటేనే ఒక ప్రజాస్వామ్యం. అలాంటి విలువలతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యాలను పక్కదారి పట్టించి మానవ భావజాలాలకు అంకితం కాకుండా తన స్వార్థాల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాల మీద తక్షణమే చర్య తీసుకోవాలంటని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలో మార్పు అనేది వస్తలేదు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్న ఈ సందర్భంగా మార్పు అనేది వస్తలేదు. ఒక్కొక్కరు గెలిచిన వాళ్ళకే మళ్ళీ నూతన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా 6 సార్లు 7 సార్లు 8 సార్లు 9 సార్లు గెలుచుకుంటూ పోయి నూతనంగా ఒక మార్పు అనేది తీసుకొస్తలేదు. కాబట్టి తక్షణమే ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్ని వర్గాలకు సమానమైన హక్కులు సమానమైన రిజర్వేషన్లతో పాటు తక్షణమే పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం కేంద్రానికి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి కావు. 190 స్కీములు పెట్టి 190 స్కీములలో మార్పవలసిన అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, న్యాయం అనే భావనలో ప్రవేశపెట్టవలసిన అవసరం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ ఫలాలు దళారులకు చేతిలో పెట్టకుండా నేరుగా తెలంగాణ 33 జిల్లాలతో పాటు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ జిల్లాలకు కానీ మండలాలకు కానీ అన్ని కేంద్రాలలో ప్రత్యేక అధికారాలను కేటాయించి ఆ వస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు నేరుగా పేద ప్రజలకే దక్కవలసిన అవసరం ఉన్నది. ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నటువంటి చాలా మంచిదే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా మంచిదే. కానీ సంక్షేమ ఫలాలు వాళ్ళు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ ఫలాలు ఎక్కడ పోతున్నాయి? కోట్లాది మంది కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో రోజు దినసరి కూలి చేసుకుందామంటే అడ్డా లేబర్లో కూడా పని దొరకనటువంటి సందర్భంగా ఈ రాళ్ళు మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. కావున గుర్తింపు లేదు. గవర్నమెంటు ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్లో అడ్డా లేబర్లో కూడా గుర్తింపు లేదు. వాళ్ళకు లేబర్ కార్డు లేదు. స్థానిక లోకల్ లీడర్లు కూడా వాళ్ళకి సహకరించారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, హక్కులు అనేటివి ఎవరు సంకలు పెట్టుకునేటి పోయేటి కావు. మనిషి పుట్టుకతోటి హక్కులు పుడతాయి కనుక మనకు కులాలు లేవు, మతాలు లేవు. మానవత్వంతో ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్య తీసుకొని అన్ని కులాల వారికి కులాలను కుదించి అన్ని వర్గాల వారికి సమానమైన రిజర్వేషన్లు సమానమైన హక్కులు తీసుకురావాలంటని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారత ప్రధానమంత్రి గారు కూడా ఈ సందర్భంగా లేఖ రాస్తాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ సందర్భంగా లేఖ రాస్తామంటని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనకు పార్టీలు కావు ప్రజా సంక్షేమ సంఘం అనేది చాలా విలువలతో కూడుకున్నది. ఒకే హక్కు, ఒకే చట్టము, ఒకే వేదిక అన్నది. దీంట్లో కులం లేదు. అందరి సంఘము. మేము సంఘాన్ని స్థాపించవచ్చు కానీ ఇది మన సంఘం కాదు, అందరి సంఘము. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు నూతన ఒక రాజ్యాంగాన్ని కూడా రాసి అది కూడా తయారు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ నూతన రాజ్యాంగమే పేదరికమే నూతన రాజ్యాంగం అంటాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అన్ని పార్టీలలో మా సోదరుమణులు కూడా పనిచేస్తున్నారు. అవకాశాలు కూడా వాళ్ళకి దక్కడం లేదు. అన్ని పార్టీలలో సమానమైన విలాసమైన హక్కులు కల్పించాలంటాను ఈ సందర్భంగా అన్ని పార్టీల వారికి, అన్ని ప్రజా సంఘాల వారికి నేను కోరుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయమైన డిమాండ్లతో కొత్త జీవాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా దాడులు జరిగాయి. చాలా దారుణమైన ఘోరాలకు పరిస్థితుల మనకు కళ్ళారా చూస్తూనే ఉన్నాం. కానీ కోట్లాది మంది కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక మౌనత తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏది స్వేచ్ఛ పొందలేకపోతున్నామంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చేస్తున్నాను, కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము. మా భారత ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కూడా ఒక లేఖ రాస్తాము. మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఒక లేఖ రాస్తాం. సమాన నాయకత్వం ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది. సమాన నాయకత్వం ఉంటేనే ఈ సమాజంలో అభివృద్ధి జరుగుతుంది. సమాన న్యాయం ఉంటేనే
ఈ విద్యా వైద్యం లాంటి సదుపాయాలు ప్రజలకు అందుతాయంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అన్నీ మనకు కావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు ఏంటంటే కూడు గుడ్డ నీడ అది చాలా విలువలతో కూడుకున్నాయి. మానవ భావ జలాలను ఆదర్శంగా తీసుకోవాలంటే ఇలా ఉండడానికి ఇల్లు, తాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం ఇవి చాలా విలువలతో కూడుకున్నాయి కనుక ఇవి ఇంప్లిమెంట్ చేస్తుంది. అది కేంద్ర ప్రభుత్వంతో సాధ్యమవుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇది సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను, మీరు కూడా చర్య తీసుకొని ఈ యొక్క భావజలాలను ఆదర్శంగా తీసుకొని ఈ భావజలాలతో పాటు ఇంకా కొత్త స్కీములు ఏవైతున్నాయో దళారుల చేతిలో పెట్టకుండా నేరుగా పేద ప్రజలకు అంకితం చేయరు. గ్రామాలలో ఇళ్ళ జాగాలు ఉన్నవారికి ఇళ్ళ జాగాలు ఇవ్వకుండా డబల్ బెడ్రూమ్ ఉన్నవారికి డబల్ బెడ్రూమ్, నూతనంగా నిర్మించినటువంటి డబల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారాన్ని కేటాయించి అధికారుల ద్వారానే ఈ సంక్షేమ ఫలాలు పేదవానికి చెందాలంటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి ఏర్పడి కూడా 7 నెలలు గడుస్తూ ఉన్నది. మరి కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది. మాకు చాలా సంతోషమే. ఎందుకంటే ఇది ఒకే హక్కు, ఒకే చట్టము, ఒకే వేదిక అనేది ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి సాధ్యమవుతుందంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే విలాసమైనటువంటి సంక్షేమ ఫలాలు ఆయన ప్రవేశపెడుతుండు, అవి మాత్రమే గ్రామాల్లో పోతున్నాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ ఫలాలు దళారుల చేతిలో పోతున్నాయి అంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను తయారై ఉన్నాను సిద్ధాంతం. ఎందుకంటే అడిగిన భారతదేశంలో జన్మించాను, తెలంగాణ రాష్ట్రంలో పుట్టి తెలంగాణ నడిబొడ్డున కూడా 12 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి ఉద్యమాలకు సిద్ధమై మరి ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఇలా ఎదగడం జరిగింది. అది కేవలము ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాత్రమే అంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి భారత ప్రధానమంత్రి గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, స్థానిక ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు, కౌన్సిలర్లకు నేను ఒకటే చెప్తున్నాను, పేద ప్రజలు అంటేనే అభివృద్ధి, సంక్షేమము, అభివృద్ధి, హక్కులు, ఆత్మగౌరవం, రాజధికారం ఇవన్నీ కులాలకు కాదు, మానవత్వంతో అన్ని వర్గాలకు సమానమైన నాయకత్వం ఉంటేనే ఈ భారతదేశం ఇంకా 10 అడుగుల దూరము, 100 అడుగుల దూరము ఇంకా ముందుకోతా అంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ బండ్లాగూడ జాయిర్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము కార్యక్రమాలు పెట్టాం. నేను 11 సంవత్సరాలు ఈ సంఘాన్ని స్థాపించి 11 సంవత్సరాల నుంచి ఈ సంఘం పేరు మీద చాలామంది డబ్బులు వసూలు చేశారంటారు లోకల్ లీడర్లు చెప్తున్నారు. అది కూడా మేమే వస్తాము, మీ ఇష్టం ఉంటే లేకుంటే లేదు, డబ్బు మాకు ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యం. మానవత్వంతో ముందుకోదాము, అందరం కలిసికట్టుగా బాయ్ అనేది భావనతో ముందుకోదామంటారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాటిరాజు మీ సోదరుడు. మరి సంక్షేమ సంఘంలో 11వ మహాసభ వార్షికోత్సవం ఉత్సవాల కమిటీలో అందరూ కూడా ఇవాళ పాల్గొన్నారు. మా గౌరవనీయులు పెద్దలు, మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా ఆయన ముందుకు పోయినటువంటి నాయకుడు. మరి పేదరికాన్ని మనసులో దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది పేదలకు మా కళ్ళారా చూస్తుంటేనే ఎన్నో ఫలాలు అందించినటువంటి సొంత డబ్బులతోటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి గొప్ప నాయకుడు ఎవరన్నా అంటే అది కేవలము మరి షాపురం మల్లారెడ్డి గారు, గోకరు నరసింహగౌడ్ గారు. ఈ ఇద్దరు ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వాలు ఎవరు ఏ కార్యక్రమైనా అన్నా మేము వస్తున్నామే అంటే రండి అంటాని. అందులో మాకే కాదు ఎంతోమందికి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఇలా నిలిచినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులు ఎవరంటే శామకూర మల్లారెడ్డి గారు, గోకరి నరసింహ గారు. నేను ఒకటే షాపురం మల్లారెడ్డి గారు, గోకరి నరసింహగౌడ్ గారు. మేము ఒకటే చెప్తున్నాము, ఇలా ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాను, ప్రభుత్వాలు గుర్తించాలి, పార్టీలు కూడా గుర్తించాలి, నిజమైన నాయకులకు అవకాశం ఇవ్వాలి. ప్రజా సంక్షేమ సంఘంలో ఆధ్వర్యంలో మా 2 అన్నలకు కూడా రాష్ట్ర నాయకత్వంలో చోటు ఇవ్వాలంటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.